అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిలిచేదెవరు గెలిచేదెవరు. నేను మీ వరప్రసాద్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత హాట్ అయిన నియోజకవర్గం గుడివాడ. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గాని ఆంధ్ర రాష్ట్రంలో గాని గుడివాడ నియోజకవర్గం మీద ప్రతి ఒక్కరి చూపు కూడా అక్కడే ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి కారణం ఏంటో కూడా స్పెషల్ గా మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే అక్కడ 4 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ మంత్రిగా పనిచేసి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడే కొడాలి నాని ఏదైతే గుడివాడ మీద అందరి చూపు పడడానికి ప్రధానమైన కారణం. సో మరి ఈ నియోజకవర్గం పరిస్థితి చూస్తే 2004 దగ్గర నుంచి కూడా మొన్న 2019 వరకు కూడా అక్కడ కొడాలి నాని వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. అందులో 2 సార్లు టీడీపీ తరపున, 2 సార్లు వైసీపీ తరపున. 2019 ఎన్నికల్లో అయితే టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఆయన విజయవాడ తూర్పు నుంచి అభ్యర్థి రేసులో దేవినేని అవినాష్ ఉన్నారు వైసీపీ నుంచి. మరి ఆ అవినాష్ మీద గతంలో దాదాపుగా 19,500 ఓట్ల మెజార్టీతో కొడాలి నాని గెలవడం జరిగింది. సో గెలిచిన తర్వాత మరి అధికారంలోకి వచ్చారు. అంతకుముందు 3 దఫాలుగా కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా పైన అధికారం వేరే పార్టీ ఉండటం, సో సొంత నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోయాను అని చెప్పి కొడాలి నాని నియోజకవర్గ ప్రజలందరికీ చెప్పడం కానీ ప్రజలందరూ కూడా అదే నమ్మడం కానీ జరిగింది. మరి 2019లో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, పైన అధికారంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన పార్టీ రావడం, పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా కొడాలి నాని 3 ఏళ్ల పాటు కొనసాగడం మనందరికీ తెలిసింది. అధికారం వచ్చింది, ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచారు, మంత్రి అయ్యారు. మరి నియోజకవర్గానికి ఏం చేశారు అనేది కనుక మనం ఆయన ప్లస్లు మైనస్లోకి వెళ్లే ముందుగా మరి అక్కడ తెలుగుదేశం పరిస్థితి ఏంటి? గుడివాడ అంటే తెలుగుదేశానికి కంచుకోట అని చెప్పుకుంటారు. 2009 వరకు ఏదైతే 2004-9లో కొడాలి నాని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. అంతకుముందు అక్కడ 83లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ గుడివాడ నుంచి పోటీ చేయడం, 83, 85లో అక్కడ ఆయన ఘన విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత 2009 వరకు కూడా అది కంచుకోటని నిలబెట్టుకుంటూ వచ్చింది తెలుగుదేశం. ఎప్పుడైతే కొడాలి నాని వైసీపీలోకి మారారో అక్కడ తెలుగుదేశం జెండా అనేది కొంత ఎగరడం తగ్గింది. వైసీపీ గాలి కన్నా కూడా అక్కడ కొడాలి నాని గాలే ఇక్కడ బలంగా కనిపించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ప్రధానమైన కారణాలు కూడా లేకపోలేదు. మనం గనక చూసుకుంటే కొడాలి నాని పార్టీ మారి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అక్కడ రకరకాల అభ్యర్థులు నించోబెట్టడం, ఒకే నాయకత్వాన్ని అక్కడ కొనసాగించలేకపోవడం అనేది తెలుగుదేశం అధిష్టానం చేస్తున్న అతిపెద్ద తప్పిదంగా నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం శ్రేణులందరూ కూడా చర్చించుకుంటున్న అంశం. 2014 ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు కొడాలి నాని మీద పోటీ చేసిన వ్యక్తి. 2019లో దేవినేని అవినాష్ కి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఆ నియోజకవర్గం మీద ఉంది. మరి ఈసారి పరిస్థితి ఏంటి? కొడాలి నాని ఈసారి ఓడిపోబోతా ఉన్నాడా, లేదా మళ్ళీ 5వసారి గెలిచి తన పరంపరని కొనసాగించకపోతున్నారనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. మరి దీనికి పులి స్టాప్ పెట్టే విధంగా తెలుగుదేశం అధిష్టానం మరో కొత్త నాయకత్వాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అయితే కొత్త నాయకత్వాన్ని తెర మీదకి తీసుకొచ్చినప్పటికీ కూడా మరి ఇంతగా కొత్తగా తీసుకొచ్చిన నాయకత్వం ఎవరై అంటే వెనుగండ్ల రాము. ఆయన ఒక ఎన్ఆర్ఐ. సో మరి విదేశాల్లో లేని వ్యాపారం లేదు ఆయనకి. మరి ఆ విధంగా సంపాదించిన వ్యక్తి మళ్ళీ రాజకీయాల వైపు ఎందుకు వచ్చారన్న చర్చ మొదట్లో సాగినప్పటికీ కూడా ఆయన దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి కూడా గుడివాడ నియోజకవర్గంలో పాతుకుపోయి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్నారు వెనుగండ్ల రాము. అయితే మనం ఇప్పుడు మరి ఈ నియోజకవర్గంలో 2024లో కొత్తగా వచ్చిన వెనుగండ్ల రాముకి ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారా, లేదంటే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ 5వసారి కొడాలి నానిని గెలిపించబోతున్నారా అనే అంశాలు మనం ఒకసారి చూద్దాం. వెళ్లే ముందు అసలు వీళ్ళ బలాబలాలేంటి, వీళ్ళిద్దరిలో ఉన్న ప్లస్లేంటి మైనస్లేంటి, అదేవిధంగా నియోజకవర్గంలో ఓటింగ్ శాతం ఎవరికి ఎక్కువగా ఉంది అనే అంశాలు ఒకసారి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. సో ముందుగా మనం కొడాలి నాని దగ్గర నుంచి మొదలు పెడదాం. నేను దాకా చెప్పినట్టుగా 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ పై 19,479 ఓట్లతో నాని విజయం సాధించడం జరిగింది. కొడాలి నాని 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవానికి తోడు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందో అది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఆయనకి మంచి అనుభవంగా ఉంది అండ్ మంచి ప్లస్ పాయింట్ గా కూడా ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మాట్లాడుకుంటుంది, ప్రధానంగా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు. అదే విధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లు అంటూ కూడా గత ప్రభుత్వం కొంతవరకు నిర్మించి వదిలేసిన ఆ టిడ్కో ఇళ్లని కొడాలి నాని 4వసారి ఎమ్మెల్యే అయ్యి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 3 నెలల క్రితం ఈ టిడ్కో ఇళ్లు దాదాపుగా 7,000 పైచీలకు టిడ్కో ఇళ్లని పేదలకి పంచడం అనేది
కొడాలి నానికి కొంత ప్లస్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. సో ఈయన వరకు చూసుకుంటే ప్రస్తుతానికి ఈ 2 ప్లస్లే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఆయన మైనస్ల విషయానికి వెళ్దాం. సో మరి నియోజకవర్గంలో ఒకవేళ ఓడిపోతే గనక దానికి కారణాలు ఏంటి కొడాలి నాని అని గనక మనం చూసుకుంటే, ప్రధానంగా ఏదైతే గత 20 ఏళ్ల నుంచి అక్కడ కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నోచుకోకపోవడం అక్కడ ప్రజల్ని కొడాలి నాని మీద తీవ్రమైన వ్యతిరేకతకి దారి తీసింది. మరొక అంశం వచ్చేసి కొడాలి నాని 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న గత 3 టర్ములుగా అంటే 2019కు ముందు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పైన అధికారంలో పార్టీ లేకపోవడం, అందుకే అభివృద్ధి చేయలేకపోయాడు అని ప్రజలు నమ్మడం, 4ఓసారి ఆయన్ని గెలిపించడం వల్ల సో మరి ఏమన్నా అభివృద్ధి చేస్తాడేమో, పైన అధికారం కూడా వచ్చిందని చెప్పి ప్రజలందరూ నమ్మారు. బట్ ఆ నమ్మకాన్ని కొడాలి నాని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నారని చెప్పాలి. నియోజకవర్గంలో ప్రధానంగా రోడ్లు అనేది ప్రధానమైన సమస్య. ఎక్కడ చూసినా సరే మోకాళ్ళలోతు గుంతలు, అదేవిధంగా గుడివాడ టౌన్ కూడా ఏ విధంగా అభివృద్ధి చేయలేకపోవడం. ఒక మాటలో చెప్పాలంటే అభివృద్ధి చేయక ప్రజా వ్యతిరేకతను కొడాలి నాని మూటగట్టుకున్నారు. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి కొడాలి నాని మీద నియోజకవర్గంలో కానీ లేదా రాష్ట్రంలో కానీ అంత తీవ్రమైన వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంటయ్యా అంటే ఆయన భాష. ఖచ్చితంగా ఎవరో సహించనిది. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని గాని, ఆయన కుమారుడు లోకేష్ని గాని, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని గాని నోటుకొచ్చినట్లుగా కొడాలి నాని బూతులు తిట్టడంతో చాలా తీవ్రమైన వ్యతిరేకత నియోజకవర్గంలో గాని రాష్ట్రంలో గాని ఆయన మూటగట్టుకున్న పరిస్థితి. సో ఇదే ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోతే కనుక ఈ పాయింట్ అనేది ప్రధానమైన కారణంగా కనిపిస్తా ఉంది. ఇక అదే విధంగా విపరీతమైన భూ కబ్జాలు అంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి కొడాలి నాని మీద గాని ఆయన అనుచరుల మీద గాని. నియోజకవర్గంలో గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి కన్నా కూడా చేసిన కబ్జాలే ఎక్కువ అని చెప్పి నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావించడం, ఆయన మీద ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేయడం చాలా బలంగా కనిపిస్తా ఉన్నాయి. ఇక అదే విధంగా ఆయన భాష ఎంత దారుణంగా ఉంటుందో ఆయన వ్యవహార శైలి కూడా అంతే దారుణంగా ఉంటుంది. దానికి ఉదాహరణే గతంలో ఆయన గుడివాడలో క్యాసినోలు నడుపుతూ కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి చాలా దారుణమైన అబాసుపాలు అయిన పరిస్థితి. సో ఈ అంశాలన్నీ కూడా కొడాలి నాని గనక ఓడిపోతే ఇవే ఆయనకి మైనస్లుగా మారే పరిస్థితి. మరి ఇక ప్రస్తుతం టీడీపీ తరఫున ఏదైనా సరే గుడివాడలో ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తాం, తిరిగి మళ్ళీ గుడివాడిని టీడీపీ కంచుకోటగా మారుస్తామంటూ కూడా వెనిగండ్ల రాము ప్రజల మధ్య తిరుగుతా ఉన్నారు. మరి ఆయన ప్లస్ ఏంటి, ఆయన మైనస్లు ఏంటి కనుక మనం చూసుకుంటే, ప్రధానంగా వెనిగండ్ల రాము కనుక గుడివాడలో గెలిస్తే ఆయనకి ఉపయోగపడే ఆయన బలమైన పాయింట్స్, ప్రధానంగా ప్లస్ పాయింట్స్ ఏంటి అని కనుక మనం చూసుకుంటే, ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి, యుఎస్ లో ఉంటూ ఎన్నో కంపెనీలు నడుపుతూ ఉద్యోగ కల్పన చేస్తూ కోట్లకి పడగలెత్తిన వ్యక్తి వెనిగండ్ల రాము. సో డబ్బు పరంగా ఆయన వెనక అడుగు వేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి. సో ఆర్థికంగా ఆయన అంత బలంగా ఉన్నారనమాట. గెలిస్తే గనక ఉపయోగపడే అంశాల్లో ఆయన ప్రధానంగా సంవత్సరంన్నర నుంచి కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఆ సమస్యల మీద, ప్రభుత్వం మీద కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే చేస్తున్న దురాఘాతాల మీద కానీ నిత్యం పోరాటం చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండటం అనేది వెనిగండ్ల రాముకి కలిసి వచ్చే అంశం. ఇక మరో అంశం, ఆయనకి ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు యుఎస్ లో కానీ లేదంటే ఇతర దేశాల్లో ఆయనకి ఎన్నో కంపెనీలు ఉన్నాయి. సో వాటిని తన నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఖచ్చితంగా ఉపయోగిస్తా ఉన్నారు. అక్కడ నిరుద్యోగుల్ని వెతికి వాళ్ళకి జాబ్ ఇంటర్వ్యూస్ అంటూ కూడా పెడుతూ ఉద్యోగ కల్పన కల్పిస్తా ఉన్నారు. అంతే ఇందాక నేను చెప్పినట్టుగా నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం అనేది ఆయనకి కలిసి వచ్చే అంశాలు. ఇక మరీ ముఖ్యంగా గత 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అన్నా క్యాంటీన్లు పెట్టి పేదల కడుపు నింపిందో, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ల మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వాటిని పూర్తిగా మూసేసిన పరిస్థితి. సో మళ్ళీ వాటిని తిరిగి తెస్తూ తన సొంత డబ్బులతో నిత్యం పేదవాళ్ల కడుపులు నింపుతూ అన్నా క్యాంటీన్ వెనిగండ్ల రాము ప్రజల మధ్య తిప్పుతా ఉన్నారు. సో ఇది ఆయనకి కలిసి వచ్చే అంశం. అలాగే వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, ఈయన నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత కానీ, ఆయన నియోజకవర్గంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని మీద ఉన్న వ్యతిరేకత కానీ వెనిగండ్ల రాముకి మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మరొక అంశం ఏంటి అంటే, ఏదైతే మొన్నటి వరకు సీట్ ఆశించిన రావి వెంకటేశ్వరరావు కానీ లేదంటే పిన్నమనేని కుటుంబం పెద్దలు కానీ, సో వీళ్ళంతా కూడా మొన్నటి వరకు రాముకి సపోర్ట్ చేస్తారా చేయరా అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము రాముని గెలిపిస్తామని చెప్పి ముందుండి వెనిగండ్ల రాముతో కలిసి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నమనేని కానీ లేదంటే రావి వెంకటేశ్వరరావు కానీ. సో ఇవన్నీ రాముకి విజయాన్ని నల్లేరిపై నడక చేస్తాయి అని అనడానికి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మరి
ఎంత ప్లస్ పాయింట్స్ ఉన్నా సరే ఎంతో కొంత మైనస్ ఉంటుంది కదా. మరి రాముకి ఒకవేళ ఓడిపోతే గనక ఏంటి ఆ ఓటమికి దోహదపడతాయి అంటే గనక పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినప్పటికీ కూడా ప్రధానంగా ఆయన ఓడిపోవడానికి ఏదైనా కారణం ఉంది అంటే గనక సో మరి రాము గారి వెనక ఎవరైతే ఓటర్లు తిరుగుతా ఉన్నారో లేదంటే ఆయన అనుచరులు అని చెప్పుకుంటా ఉన్నారో సో మరి వీళ్ళంతా కూడా రేపు ఓటు వేసే సమయానికి ఎంతవరకు రాముకి ఓటేస్తారు అనేదే ఇక్కడ ప్రధానమైన సమస్యగా రాముకి కనిపిస్తా ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రజలు ఈసారి ఎవరి వైపు ఎక్కువగా ఉన్నారు, ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు ఎవరి వైపు ఎక్కువగా ఉన్నారు అనేది మా వరాహి న్యూస్ చేసిన సర్వే ప్రకారం మీకు మరిన్ని కీలకమైన అంశాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రధానంగా చాలా క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా ఇప్పుడు నేను వాటిని మీకు వివరించబోతా ఉన్నా. సో గుడివాడ నియోజకవర్గంలో 3 మండలాలు ప్రధానంగా గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు. సో ఈ 3 మండలాల్లో కూడా ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ. అంటే దాదాపుగా 29% ఓట్లు ఇక్కడ ఎస్సీల్లో మాల మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటింగ్ ఎక్కువ. అంటే దాదాపుగా 30% ఓటింగ్ అనమాట ఈ 2 కులాల మీద, ఈ 2 సామాజిక వర్గాల మీద. సో వాటిని ఇండివిజువల్ గా కనుక మనం చూసుకుంటే ఎస్సీ సామాజిక వర్గం మాల 17% ఓటింగ్ ఉంది గుడివాడ నియోజకవర్గంలో. అలాగే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి 12% ఓటింగ్ ఉండటం ఇక్కడ ఈ 2 ప్రధానమైన సామాజిక వర్గాలు అక్కడ డిసైడ్ చేయబోతా ఉన్నాయి అనమాట, ఎవరు గెలవబోతా ఉన్నారు అనేది. అలాగే బీసీల్లో చాలా కులాలు ఉన్నాయి, వాటిల్లో ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించి 12% ఓటింగ్ గుడివాడ నియోజకవర్గంలో ఉంది. అలాగే ముస్లిం మైనార్టీలు 8%. ఇక ఓసీల అంశానికి వచ్చేసరికి ఏదైతే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం, అందరూ కూడా ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉండుంటారు గుడివాడ నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గం అనుకుంటారు, కానీ కేవలం ఈ నియోజకవర్గంలో 5% మాత్రమే కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం విషయానికి వచ్చేసరికి ఇక్కడ కమ్మ కన్నా రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉండటం గమనార్హం. దాదాపుగా 9% రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. ఇక కాపు సామాజిక వర్గానికి వచ్చేసరికి ఎస్సీ సామాజిక వర్గం తరువాత కాపు సామాజిక వర్గ ఓటింగ్ ఎక్కువ ఉండటం ఇక్కడ గమనార్హం. దాదాపుగా 12% ఓటింగ్ కాపులది ఉంది. మరి ఈ సామాజిక వర్గాల వైజ్ గా కనుక మనం చూసుకుంటే ఏ సామాజిక వర్గం ఎవరికి ఎక్కువ ఓటింగ్ వేయబోతా ఉంది, ఎవరి వైపు ఎక్కువ నిలబడబోతా ఉంది అని కనుక మనం ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఎస్సీ మాల ఉన్న 17% లో 67% టీడీపీ వైపు ఉండబోతా ఉన్నారు, 25% వైసీపీ తరపున. ఇక మిగిలిన అదర్స్ ఎవరైతే వాళ్ళు ఇండివిజువల్ పోటీ చేస్తే లేదా ఇంకెవరన్నా కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలు ఏమైనా పోటీ చేస్తే దాదాపు 8% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఎందుకు ఈ కారణం అంటే కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా వెనుగండ్ల రాము గారు ఆయన భార్య ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆవిడ కావడం ఇక్కడ కుల సమీకరణాలలో భాగంగా ఇది కూడా రాము గారికి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తా ఉంది. అందుకే ఇక్కడ టీడీపీకి ఎక్కువ శాతం చూపిస్తా ఉంది మాల సామాజిక వర్గంలో. ఇక మాదిగ సామాజిక వర్గానికి వచ్చేసరికి ఇక్కడ కొంచెం టీడీపీ కొంత వెనుకంజగా కనిపిస్తోంది. దాదాపుగా 45% టీడీపీకి, 50% వైసీపీకి మెజార్టీ చూపిస్తోంది. అంటే టీడీపీ మీద 5% పిచ్చులో ఇక్కడ ఈ సామాజిక వర్గంలో వైసీపీ ముందు ఉండడం. ఇక మిగిలిన అదర్స్ లోకి వెళ్తే 5% ఓటింగ్ వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక బీసీ యాదవల్లోకి వెళ్తే ఉన్న 12% లో 40% టీడీపీకి, 45% వైసీపీకి కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా దాదాపుగా టీడీపీకి, వైసీపీకి 5% ఓటింగ్ అనే తేడా కనిపిస్తుంది. 5% ముందంజలో వైసీపీ ఇక్కడ కనిపిస్తా ఉంది, అదర్స్ కి వచ్చి 5% కనిపిస్తా ఉంది. ఇక ముస్లింస్ లోకి వచ్చేసరికి 50% టీడీపీ, 45% వైసీపీ. అంటే ముస్లిం మైనార్టీల్లో కూడా వైసీపీ ఎక్కువ పెచ్చులో కనిపిస్తా ఉంది ఇక్కడ, అదర్స్ కి వచ్చి 5%. ఇక ఓసీ కమ్మ ఇదైతే డిసైడ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. 1 సైడెడ్ గా 70% టీడీపీ వైపు కనిపిస్తా ఉన్నారు, కేవలం 25% మాత్రమే వైసీపీ తరపున ఉన్నారు. ఇక అదర్స్ వచ్చేసరికి 5% కనిపిస్తా ఉన్నారు. ఆ రెడ్డి సామాజిక వర్గం ఏదైతే అధికార వైఎస్ఆర్సీపీ సొంత సామాజిక వర్గం అయిన రెడ్డి సామాజిక వర్గం ఉన్న 9% లో కూడా 50-50 కనిపిస్తా ఉంది. అంటే అటు 50% టీడీపీకి, 50% వైసీపీకి కనిపిస్తా ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది సొంత సామాజిక వర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీని నిలుపుకోలేకపోతున్నారు అనే డౌట్లను అయితే ప్రజల్లో కల్పిస్తా ఉన్నారు. ఇక కాపు సామాజిక వర్గానికి వచ్చేసరికి ఇక్కడ కూడా చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. 60% టీడీపీ కనిపిస్తా ఉంది, 30% మాత్రమే వైసీపీకి, మిగిలిన పార్టీలకి దాదాపుగా 10% వచ్చేటట్టుగా అనిపిస్తా ఉంది. సో మనం ఈ ప్రకారం కనుక చూసుకుంటే ప్రజలు మొత్తం అంతా ఈ సామాజిక కానీ లేదా మిగిలిన అన్ని కూడా కలుపుకుంటే ఇక్కడ దాదాపుగా మొత్తం విజయం అంతా కూడా ఎక్కువగా టీడీపీ వైపే కనిపిస్తా ఉంది. సో వెనిగండ్ల రాము, కొడాల నాని ఇద్దరూ కలిసి పోటీ చేస్తే
ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ వస్తుందని కనుక చూసుకుంటే దాదాపుగా 49 నుంచి 50% వరకు కూడా వెనిగండ్ల రాముకి మెజార్టీ కనిపిస్తా ఉంది. కొడాల నానికి కేవలం 45 నుంచి 46% ఓటింగ్ కనిపిస్తా ఉంది. అదర్స్ కి 3 నుంచి 4% ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఈ గణాంకాలన్నీ కనుక మనం చూసుకుంటే చాలా క్లియర్ కట్ కనిపిస్తా ఉంది. గుడివాడ నియోజకవర్గంలో ఫైట్ టఫ్ అయినప్పటికీ కూడా వెనిగండ్ల రాము వైపే ప్రజలు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు అనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఇంకా దాదాపు ఇంకా నెల రోజులు కనిపిస్తా ఉంది. ఈ నెల రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా అంటే ఎలక్షన్ దాదాపు ఇంకా ఏప్రిల్ వరకు కూడా టైం ఉంది అన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ లోపు ఇంకేమి జరగవచ్చు? వన్ సైడెడ్ గా టీడీపీ వైపే ఓటింగ్ పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది ఎక్కువగా. ఎందుకంటే సొంత వైఎస్ఆర్సీపీలో ఉన్న ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు సరిగా అసెంబ్లీకి వెళ్ళకపోవడం కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డికి మొహం చాటేయడం కానీ, ఇవన్నీ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపించబోతా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు కొడాల నాని మొదటి నుంచి కూడా ప్రధానంగా ఈ 5 ఏళ్లలో తను మూట కట్టుకున్న పాజిటివ్స్ కన్నా కూడా తను వెనకేసుకున్న నెగిటివ్సే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కనిపించట్లేదు అనేది ఈరోజు ప్రతి ఒక్కరి నాట వినిపిస్తా ఉంది అండ్ కనిపిస్తా ఉంది. సో ఈ అంశాల ప్రకారం కనుక చూసుకుంటే ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో కొడాల నాని ఓటమి రుచి చూడబోతున్నారనేది నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా గట్టిగా భావిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.